హలో. అప్పటికప్పుడు దోశలు వేసుకునేలాగా ముందే మిక్చర్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పేస్తా. దోశ మిక్స్ రెడీయా? రాసుకోవాలా? సాంబా ముందుగా ఒక కప్పు మినపగుళ్ళు, 2 కప్పుల ఎనీ రైస్, వైట్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్, పింక్ రైస్, మీ ఇష్టం వచ్చిన రైస్ తీసేసుకోండి. అది ఏదైనా కానివ్వండి, ఒక 2 కప్పులు తీసుకోండి. తర్వాత రెండింటిని జాగ్రత్తగా మిల్లులో కానీ బ్లెండర్లో కానీ జాగ్రత్తగా మిక్సీ పట్టుకున్నారనుకోండి, అట్లా మిక్సర్ వస్తుంది అనమాట. ఫైన్గా పౌడర్ అయిపోతుంది. అది చూపిస్తున్నాను చూసారా, అట్లా అనమాట. ఫైన్గా పౌడర్ అయిపోయిన తర్వాత దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ వేసుకునే ముందు సోక్ చేసుకున్నారనుకోండి, అట్లా బ్యాటర్ స్మూత్ అయిపోతుంది అనమాట. అట్లా తర్వాత ఒక ప్యాన్ మీద అలా వేసి దోశపిండి తిప్పి 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 తీస్తున్నప్పుడు ఫోటో వీడియోలు తీస్తూ ఉంటాం కాబట్టి వేరే చేత్తో అట్లా చిన్న చిన్న హోల్స్ లాగా వస్తాయన్నమాట. హోల్స్ వచ్చినప్పుడు దాన్ని మీరు కొంచెం ఎక్స్ట్రా పిండేసి కవర్ చేయాలన్నమాట. ఓకేనా? అది సంగతి. అట్లా దోశ వేసుకుంటే మనం సూపర్ మార్కెట్స్లో తెచ్చుకునే దోశ బ్యాటర్ కంటే చాలా బాగుంది. ఇది నా ఒపీనియన్. ఓకే, సో ట్రై చేయండి ఇంట్లో దోశ మిక్స్ ఇట్లా ప్రిపేర్ చేసుకోవడానికి. చాలా మెత్తగా వచ్చినాయి. మీకు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వేయించుకోండి. నేనైతే క్రిస్పీగా వేయించుకున్నా. చూడండి, అట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి. తర్వాత ప్లేట్లోకి తీసుకుని దొబ్బి దొబ్బి తినండి. నేనైతే టొమాటో చట్నీతో లాగిచ్చేసా. ఎన్ని తిన్నారని మాత్రం అడగద్దు. ఓకేనా? మీకు నచ్చినంత తినండి. బై ద వే, జాగ్రత్తగా మొత్తం మాటలన్నీ వినేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోయారనుకోండి, మీకు మోషన్సే మామూలుగా ఉండదు.